హలో అండి అందరికి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తుంటే మళ్ళొక వీడియో నా కంట పడింది. వీడియో చూడడం ఆలస్యం లేదు, ప్రయోగం చేయాల్సిందే మా ఆయన మీద. వంట హిట్టా ఫ్లాపా అని వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. కడాయిలో ఆయిల్ హీటెక్కిన తర్వాత గరం మసాలాలు, కస్తూరి మేతి వేసుకొని బాగా వేపుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఇంకొద్దిసేపు వేపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 3 టమోటాలు అయితే సరిపోతాయి. టమోటాలని కట్ చేసుకొని ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. టమోటా పేస్ట్ని ఈ మసాలాల్లో వేసి ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఆయిల్ పైకొస్తే పచ్చివాసన పోయినట్టే. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నాను. ఇవి బాగా తెరిలిన తర్వాత బియ్యం వేయాలి. 10 నిమిషాలు ఆగితే మన టమోటా రైస్ అయితే రెడీ అయినట్టే. నేను చేసిన ప్రయోగం అయితే హిట్ అయింది. బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందంట మా ఆయనకి ఈ రైస్ తింటుంటే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్